Now, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీజర్ లాంచ్ చేయడానికి వచ్చిన శేఖర్ కమల గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఆన్లైన్లో ఈ టీజర్ లాంచ్ చేస్తున్న విజయ్ దేవరకొండ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. నేనేం ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ నాకు అనిపించింది చెప్పేస్తా. ఫస్ట్ నేను ఈ కథ తీసుకొని వెళ్ళినప్పుడు సందీప్ గారు నమ్మారు కదా, ఫస్ట్ సిట్టింగ్లోనే బాగుంది మనం చేద్దామని అన్నారు. అప్పటి నుంచి సందీప్ గారు, రంజిత్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ రండి సార్, సార్ రండి సార్. అయితే అప్పటి నుంచి నమ్మారు. సో ఆ రోజు నుంచి నన్ను చూడగానే వాళ్ళు ఎలా పలకరిస్తారో ఇప్పటికీ వాళ్ళిద్దరూ నన్ను ఈ రోజుకి కూడా అంతే పలకరిస్తారు. ఎందుకంటే ఒక 1 year జర్నీలో ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మధ్యన ఎక్కడో ఒక దగ్గర ఏవో ఒకటి జరుగుతుంటాయి, కానీ మాకు అలాంటివి ఏం లేవు. చాలా క్లీన్గా వెళ్ళిపోయింది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నన్ను ట్రీట్ చేసే విధానం అయితే వాళ్ళిద్దరిది మారలేదు ఈ రోజుకి కూడా. చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఫైనల్గా తిరువీర్ గారు ఇది 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 ఎలా చెప్పాలంటే, మసూదా హిట్ అయిన తర్వాత తిరువీర్ గారు ఏది పడితే అది, ఏమో నేను ఇలా చెప్పవచ్చో లేదు తెలీదు, ఏది పడితే చేసే కాదు, ఆచితూచి అడుగులేయాల్సిన టైం అన్నమాట అది. నేను కథ చెప్పే రోజుకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన రోజుకి అప్పటికే 4-5 కథలు వింటూ ఉండేవారు. 1-2 సినిమాలు చేసిన డైరెక్టర్స్ వచ్చారు కూడా, కానీ అవన్నీ కాదని నేను చెప్పిన కథ నచ్చి, ఓకే కథ నచ్చింది అంటే ఓకే, నేను డెబ్యూటెంట్ని, నన్ను నమ్మారు చూసారా, దానికైతే లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకుంటాను సార్ ఆ విషయం అయితే మాత్రం. ఎందుకంటే ఓకే అనుకోవచ్చు, అప్పటికైనా ఒక హిట్లో ఉండి ఒక డెబ్యూటెంట్ని నమ్మారు అని అంటే అది నిజంగా చాలా గ్రేట్ థింగ్. నేను ఎప్పటికీ మర్చిపోకూడదు, మర్చిపోను. ఇంకా ఫైనల్గా ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ఈ సినిమా మొత్తం ఒక ఎక్స్ట్రా యాక్టర్స్తో కలిపి మొత్తం అందరు టెక్నీషియన్స్ అందరం కలిపి ఒక 200-300 మంది వర్క్ చేసాం. అందరూ కలిస్తే ఈ సినిమా అయింది. సో 300 మంది కలిపి ఈ సినిమాని తీస్తే ఒకే ఒక వ్యక్తి ఈ సినిమాని మోసారండి, ప్రజ్ఞయ్ గారు. మోసింది మాత్రం ఆయన ఒక్కలే ఇప్పటికీ ఈ రోజు కూడా. అంటే ఎక్కడో కొన్ని పుస్తకాల్లోనేమో, నాకు ఇంగ్లీష్ సరిగా రాదు చెప్తున్నాను, అన్సంగ్ హీరోస్ అని ఒక పదం ఉంటుంది, వాళ్ళ గురించి మాట్లాడుకోరు. ఈ సినిమాకి అయితే మాత్రం ఆ హీరో ఈయనే. అండ్ టెక్నీషియన్స్ శేఖర్ ఇంత కామెడీగా ఇక్కడ ఏమో చేశాడేమో కానీ అంత అలా ఉండదండి. శేఖర్ చాలా ఇంట్రోవర్ట్, ఎక్కువ మందితో కలవడు, బట్ నాతో కలిశాడు. ఇద్దరికి బాగుంటుంది, ఆ రేప బాగుంటుంది. చాలా నాలెడ్జ్ నేర్చుకున్నాను శేఖర్ దగ్గర నుంచి. తను FTI బ్యాచ్ అనమాట, పుణే. చాలా అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్లోనే చాలా థింగ్స్ అలా కాదు, ఇలా కాదు, అలా చాలా శేఖర్ దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. అండ్ ఎడిటర్ నరేష్ గారు, ఆయన వర్క్ కూడా ఇంకేం చెప్పడానికి లేదు. అండ్ మా కో ప్రొడ్యూసర్ కల్పన మ్యామ్ మ్యూజిక్ అంతా అయిపోయాక ఒకసారి సినిమా చూసి ఒక మాట అన్నారు, సురేష్ గారు ఈ సినిమాకి మీరు కో హీరో అండి అని. అది నిజం అండి అది. ఇంకా ఫనీ గారు థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా ఫస్ట్ నుంచి ఈ రోజుకి నాతో మా డైరెక్షన్ టీం ఉంది కంప్లీట్గా. ఎక్కువగా చరణ్, నాని, మహేష్ అసలు కంప్లీట్గా నాకు ఎంత స్ట్రెంగ్త్ అంటే, నేను ఓన్లీ నా పని మాత్రమే చేసుకున్నాను, మిగతావన్నీ అరేంజ్ చేశారంటే వాళ్ళే. అందరికంటే చరణ్ బావా, థ్యాంక్ యూ, బావా అని పిలుస్తాను అంతే అండి. గురువు గారు ఇప్పుడు కాదు, అది మళ్ళీ చెప్తా. జోగారావు గారు అండ్ యాక్టర్స్ అందరు, ఇంక రిమైనింగ్ యాక్టర్స్, చైనా గారు, సౌందర్య గారు, మర్చిపోయారు రోహన్.
ఫస్ట్ నుంచి రోహన్ మీద అయితే స్టిక్ అయి ఉన్నానండి నేను. నాకు రోహనే కావాలి, నాకు ఆ క్యారెక్టర్కి రోహనే కావాలి అని. ఎన్ని డేట్స్ ఇష్యూస్ వచ్చాయి, చాలా అంటే డేట్స్ లేవు ఏమన్నా సరే తిరువీర్ గారే మాట్లాడారు, రోహన్ డేట్స్ అడ్జస్ట్ చేసి ఈ క్యారెక్టర్కి రోహనే కావాలనుకున్నాం. ఎందుకంటే ఇది రోహన్ మాత్రమే చేయగలడు అని అనిపించిన క్యారెక్టర్ అనమాట. ఓకే, ఇంకెవరిదైనా పేర్లు? భాషా గారు వస్తే స్టేజ్ మీదకి వస్తే ఒకసారి రండి. భాషా గారు, జోగారావు గారు, ఇంకా ప్రతి ఒక్కరు ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అందరూ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇంకెవరి పేరైనా మర్చిపోయి ఉంటే సారీ. అంతే అండి. పర్లేదండి, గుర్తొస్తే మళ్ళీ చెప్పండి.